ఈ లోక జీవిత యాత్ర బాధలమయం. చాలా వరకు కన్నీటి గాథలే, ఆక్రందనలు, ఆవేదనలు, దుఃఖం, మరణం, ఇలా వీటన్నిటి మేళవింపుతో జీవితయాత్ర కొనసాగుతుంది. ఈ జీవిత యాత్రలో ఎవరు తోడుంటారు, ఎవరు మనల్ని దర్శిస్తారు, ఎవరు మన బాధను పంచుకుంటారు, ఎవరు మన కన్నీటిని తుడుస్తారు, ఈ నిరీక్షణతో చాలామంది జీవించారు. చరిత్రలో, వర్తమానంలో జీవిస్తున్నారు. ఇది వాస్తవం. చాలాసార్లు మానవులంగా సృష్టికర్త ఉనికి, ఆయన కార్యాలు, ఆయన మన జీవితాల్లో జోక్యం చేసుకునే విషయాలు, వీటన్నిటినీ మనం విస్మరిస్తాం. ఎవరి మీదనో ఆధారపడడం సహజమే, కానీ ఈ క్రమంలో విఫలం కావడం కూడా అంతే సహజం. అందుకే ఆధ్యాత్మికతలో దేవుడు అన్న మాటకి ఒక నెమ్మది, ఓదార్పు అందులో మనకు కనిపిస్తుంది. ఆ నెమ్మది భ్రమ కాదు, మనం ఊహించుకున్నది కాదు, అది సత్యం, అది వాస్తవం. సృష్టికర్త ఉనికిలో ఉన్నాడు. అర్థం చేసుకోగలిగితే, ఆయన ఉన్నాడు అని నమ్మగలిగితే, ఆ దేవుడు, ఆ సృష్టికర్త మన జీవితాల్లో ఒక భాగంగా మారిపోతాడు. ఎవరు మమ్మల్ని దర్శిస్తారు అనే మాట ఒకవేళ మనం మాట్లాడుకోవాల్సి వస్తే, ఎవరు మమ్మల్ని చూడడానికి వస్తారు అనే వేదనతో కూడిన జీవితాలు గడుపుతున్నప్పుడు దైవ గ్రంథం, ఆయన వాక్కులు మనకెంతో నెమ్మదినిస్తాయి. కారణం, ఎప్పుడో ఎవరినో దేవుడు దర్శించాడు అని చదువుకున్నప్పుడు ఈరోజు నన్ను దర్శిస్తాడు అనే నమ్మకంతో జీవిస్తాడు, ఆ హోప్తో జీవిస్తాడు, ఆ నిరీక్షణతో జీవిస్తాడు. నిరీక్షణలో నుండి పుట్టుకొచ్చేది ఉత్సాహం, నిరుత్సాహం కాదు. నిరీక్షణలో గడిపే వ్యక్తులు ఆనందంగా ఉంటారు, శాంతితో ఉంటారు. జీవిత పరమార్థాన్ని తెలుసుకున్న వారై
ప్రశాంతంగా తమ జీవితాన్ని గడపగలుగుతారు. ఈ సందర్భంగా చరిత్రలో దైవ గ్రంథంలో నిర్గమాకాండం ఉంది. ఇందులో 4వ అధ్యాయం 31వ వచనంలో ఒక వాక్య భాగం అతి సుందరంగా లిఖించబడింది. ధ్యానిద్దాం, విందాం, అన్వయించుకోగలిగితే ఎస్ ఇది నిజమే కదా అని నమ్మగలిగితే ప్రభువారు అన్నట్టు నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తము సాధ్యమే. దేవుడు నన్ను దర్శిస్తాడు అని నమ్మగలిగితే తప్పకుండా ఆయన దర్శిస్తాడు. ఆయన కాలంలో, మన సమయంలో కాదు. ఆయన సమయం కరెక్ట్గా ఉంటుంది, సరి అయిన సమయంగానే ఉంటుంది, ఆలస్యం అందులో ఉండదు. ఎక్సోడస్ 4:31, నిర్గమాకాండం 4:31. యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి, వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఎవరు చూడడానికి వచ్చారు? వాస్తవానికి దూరంగా ఉన్నటువంటి వాక్య భాగం కాదు. ఇశ్రాయేలీల కాలంలో ఉన్న దేవుడు, మనం తరచూ ప్రార్థన చేస్తాం కదా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడా అని. ఎస్, ద సేమ్ గాడ్ టుడే హీ మే విజిట్. ఆయన మనల్ని దర్శించవచ్చు ఈరోజు. ఆయన దర్శిస్తాడు. పక్షపాతి కాడు కదా. అందుకే యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట. చూడ్డానికి మామూలుగా రాలేదు, ఆయన ఊరికే రాలేదు. తమ బాధను కనిపెట్టాడు. ఎస్, దేవుడు ఎవరండి? మన తండ్రి. మనం ఆయన పిల్లలం. పిల్లల బాధను కనిపెట్టాడు. పిల్లల బాధను కనిపెట్టేవాడే తండ్రి ఎన్నబడతాడు కదా. సో ఇక్కడ ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే వాళ్ళు ఎంత చక్కగా అర్థం చేసుకొని ఏం చేశారో కూడా చూద్దాం. యెహోవా ఇశ్రాయేలీలను చూడవచ్చి తమ బాధను కనిపెట్టెనను మాట జనులు విని, ఆయన మమ్మల్ని చూడడానికి వచ్చాడు, మా బాధను కనిపెట్టాడు అన్న మాటను విని, ఎస్, పెద్దలు ఉన్నారు కదా మోషే ఆరోనులు, డెఫినెట్గా చెప్పి ఉంటారు. చెప్తేనే తెలిసింది, చెప్పారు కూడా. విని తల వంచుకొని నమస్కారము చేసిరి. వాళ్ళు ఎక్కడైతే నిలబడ్డారో అక్కడే తల వంచి నమస్కారం చేశారు. దేవుడికి కావాల్సింది నమ్మడం, కృతజ్ఞత కలిగి ఉండడం. ఈ రెండు క్వాలిటీస్ మనలో ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని కూడా దర్శిస్తాడు, మన కుటుంబాల్ని దర్శిస్తాడు, మన సంఘాల్ని దర్శిస్తాడు. ఇక్కడ వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా పదాలను వాడారు. తమ బాధను కనిపెట్టేనను. ఈరోజు మానవాళికి కావాల్సింది ఏంటండి? మా బాధను కనిపెట్టేవాళ్ళు కావాలి.
మా బాధను చూచేవాళ్ళు కావాలి. వ్యక్తిగతంగా, కుటుంబంలో, సంఘంలో, సమాజంలో కూడా. మానవుడి ప్రాథమిక అవసరతలు ఆహారం, నీడ, వస్త్రాలు. రూతు గ్రంథంలో ఒక చక్కటి వాక్య భాగాన్ని మనం చదువుకోవచ్చు. అక్కడ బాధ, హృదయానికి సంబంధించిన బాధ కావచ్చు, మనసుకు సంబంధించిన బాధ కావచ్చు, శరీరానికి సంబంధించిన బాధ కావచ్చు. అవసరతలు తీరనప్పుడు అందులో నుండి వచ్చే కలిగే బాధ కావచ్చు. బాధ ఏదైనా బాధే. ఆ బాధను ఆ సృష్టికర్త చూశాడు, ప్రభు చూశాడు, చూసి దర్శించాడు, చూడ్డానికి వచ్చాడు. సో రూతు గ్రంథంలో రికార్డు చేయబడ్డ వాక్య భాగం 1వ అధ్యాయము 6వ వచనం. చరిత్రలోకి లోతుగా వెళ్ళట్లేదు. ఉన్న వాక్య భాగాన్ని యాజ్ ఇట్ ఈజ్ మనం చదువుకుందాం, మనకు అర్థమైపోతుంది. వారికి ఆహారం ఇచ్చుటకు, ఫుడ్, వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను. ఎవరు దర్శించారు ఆహారం ఇవ్వడానికి? మనం ఆయన పిల్లలు. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. ఈ లోక సంబంధ బాంధవ్యాల్లో పెనవేసుకొని వేళ్ళూనుకొని వీళ్ళే నావారు, వీళ్ళు తప్ప నాకు లోకము లేదు అని దేవుణ్ణి మరిచి విడిచి దేవుడి కంటే ఎక్కువగా వీళ్ళందరినీ ప్రేమించి 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 విసిగిపోయి దేవుడే నాకు దిక్కు అనడం సహజాతి సహజం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దు. నేను తప్ప నీకు ఇంకొక దేవుడు ఉండకూడదు అన్న దాంట్లో అర్థం ఏంటంటే, అది నెగిటివ్గా మనం చాలాసార్లు అర్థం చేసుకుంటాం. అంటే ఈ ప్రపంచంలో ఉన్న వాటినైనను ఉన్నవారినైనను మనం సృష్టికర్త కంటే ఎక్కువగా ప్రేమించడానికి వీల్లేదు. మనుషుల్ని ప్రేమిస్తాం, జంతువుల్ని ప్రేమిస్తాం, ప్రకృతిని ప్రేమిస్తాం. ప్రకృతి విధ్వంసానికి మనం పాల్పడకూడదు. అదొక క్రమంలో సృష్టి జరిగింది. సో వీటన్నిటిని మనం అర్థం చేసుకున్నప్పుడు పాజిటివిటీగా మనం అర్థం చేసుకోవాలి, పాజిటివ్ దృక్పథంతో అర్థం చేసుకోవాలి. ఏమని రాసింది? వారికి ఆహారం ఇచ్చుటకు యెహోవా. యెహోవా అంటే దేవుడే కదండి, ఆ ప్రభు, ఆ దేవాది దేవుడు, సృష్టికర్త. తన జనులను దర్శించెనని ఆమె మోయాబు దేశములో వినెను. తన జనులను దర్శించాడు. ఎస్, గాడ్ విజిటెడ్ హిజ్ పీపుల్. దేవుడు విజిట్ చేశాడు ఆహారం ఇవ్వడానికి. పట్టించుకుంటాడా? ఎస్. తన ప్రవక్తను కేరీతు వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు కదా. వెళ్ళమని చెప్పడానికంటే ముందే కాకులకు ఆజ్ఞాపించాడు కదా.
ఆయనకు భోజనం సమకూర్చడానికి. అంటే ఇక్కడ మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఆయన విజిట్ చేస్తాడు, ఎవరినైనా పంపిస్తాడు. ఎస్, ఆప్షన్ ఆయనది. దేవుణ్ణి మనం ఆదేశించలేం కదా. బట్ అల్టిమేట్గా అంటే ఏదేమైనప్పటికీ ఆయన దర్శిస్తాడు. ఆయన మన బాధను చూస్తాడు, మన ఆక్రందనను అర్థం చేసుకుంటాడు. ఆహారం ఇవ్వడానికే తన జనులను దర్శించాడు కదా. సో ఈరోజు దేవుడు మారాడా? మారలేదండి. అందుకే దేవుణ్ణి అర్థం చేసుకోవడం, దేవుడితో సమయం గడపడం, దేవుణ్ణి మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవడం, ఇది జరిగినప్పుడు ప్రపంచంలో ఎన్ని విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఉన్నప్పటికీ, ఉద్భవించినప్పటికీ విశ్వసించువాడు కలవరపడడు. ఎస్, మనం ఎవరెవరో ఫోటోలు ఇంట్లో పెట్టుకుంటాం, వాక్యాలు ఉండవు సరిగా. వాక్యం రాసి పెట్టుకోవచ్చు కదా. విశ్వసించువాడు కలవరపడడు. కలవరం ఉందంటే ఆ వాక్యాన్ని చూసినప్పుడు మనకి మనమే ప్రశ్న. అదొక అద్దం. వాక్యం అనేది అద్దం. ఇట్ ఈస్ ఎ మిర్రర్. మన ప్రతిబింబాన్ని చూపెడుతుంది, మన ఇమేజ్ని చూపెడుతుంది, మన స్వభావాన్ని చూపెడుతుంది. కుర్చీలో కూర్చున్నాం, సోఫాలో కూర్చున్నాం, కింద కూర్చున్నాం, వాక్యాన్ని చూస్తున్నాం. విశ్వసించువాడు కలవరపడు అని రాసి ఉందనుకోండి, కలవరం ఉన్నప్పుడు అది ప్రశ్నిస్తుంది, నీకు విశ్వాసం ఉందా? శిష్యుల బాధ అదే కదా. నువ్వు నెమ్మదిగా ఉన్నావేంటయ్యా, తుఫాను ఉంటే మేమందరం నాశనం అయిపోవాలా? అదే అర్థం కదా. అల్ప విశ్వాసం, విశ్వాసం లేనితనం. వాక్యాన్ని, దేవుణ్ణి అర్థం చేసుకోవడం ఎందుకు అంటే, నమ్మడం ఎందుకు అంటే, ఈ జీవిత యాత్రను ప్రశాంతంగా కొనసాగించడం కోసం, ప్రశాంతంగా ముగింపుకు తీసుకువెళ్ళడం కోసం. అంతే. ప్రశాంతంగా గడిచిన జీవితం ముగింపు కూడా ప్రశాంతంగానే ఉంటుంది కదా, కలవరంతో ఉండదు కదా. ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం. ఇర్మియా గ్రంథంలో 29వ అధ్యాయం 10వ వచనం 13 వచనాల్లో ప్రభువారు కొన్ని వాస్తవాల్ని, సత్యాల్ని పొందుపరిచారు. ఇర్మియా 29:10. యెహోవా ఈ ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఏమని? బబులోను రాజ్యమునకు 70 సంవత్సరములు గతించిన తర్వాతనే మిమ్మును గూర్చి నేను పలికిన శుభవార్త నెరవేర్చి ఈ స్థలమునకు మిమ్మును తిరిగి రప్పించునట్లు నేను మిమ్మును దర్శింతును. నేను మిమ్మల్ని దర్శిస్తాను. అక్కడ ఉన్నటువంటి 70 సంవత్సరాల 80 సంవత్సరాల ఇది మనకు అప్రస్తుతం. ఇందులో ఎసెన్స్ ఏంటంటే, ఇందులో నుండి మనం తీసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు మమ్మల్ని దర్శిస్తాడు. దేవుడు నన్ను దర్శిస్తాడు, నా కుటుంబాన్ని దర్శిస్తాడు, నా సంఘాన్ని దర్శిస్తాడు. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ హోప్ ఇన్ ద వరల్డ్ గాడ్ రికార్డెడ్ ఇన్ ద బైబిల్. ఇది ఒక గొప్ప నిరీక్షణ విషయం దేవుడు తన లేఖనాల్లో భద్రంగా ఉంచాడు. మనం చదువుకొని నెమ్మది పొందడానికి, భ్రమలో జీవించడానికి కాదు, ఆ ఫీలింగ్లో జీవించడానికి కాదు. ఇది వాస్తవం. దేవుడు వాస్తవం కాదా? వాస్తవం కానప్పుడు నమ్మడం దేనికి? నమ్మం కదా. దేవుడు గ్రంథాల్లో ఉండేవాడే కాదు కదా. ఆయన ప్రత్యక్షంగా మానవ జీవితాల్లో జోక్యం చేసుకొని, ఆయనను జోక్యం చేసుకొనిస్తేనే, ఆయనకు లోబడితేనే, ఆయన నమ్మితేనే
కృతజ్ఞత స్వభావం ఉంటేనే ఆయన దర్శిస్తాడు. ఎస్, వాళ్ళను దర్శిస్తానని చెప్పిన దేవుడు, ఆ ప్రభువు, ఆ దేవాది దేవుడు మనల్ని దర్శించడా? ఇశ్రాయేలీయులు అన్నారు కదా, మా బాధను చూచి ఈరోజు మన బాధ చూడడా? దేవుడితో ప్రత్యక్ష అనుభవంలోకి రాకుండా, ప్రత్యక్ష సంబంధంలోకి రాకుండా ఒక టీవీ ఛానల్ని ఆన్ చేసుకొని ఆ సేవకుడు చెప్పే వాక్యాన్ని నేను కూడా ఇప్పుడు చెప్తున్నాను, మీరు వింటున్నారు. నాతో మీకు సంబంధం కాదు, అవసరం లేదు. ఈ వాక్యాన్ని మీ దగ్గర చేరవేయడం కోసం మాత్రం ఇక్కడ కూర్చున్నాం, అంతే. దట్స్ ఆల్. మై డ్యూటీ ఈజ్ ఫినిష్డ్. నా డ్యూటీ అయిపోయింది. మీ సంబంధం ఎవరితో ఉండాలి? ప్రోగ్రామ్ స్పాన్సర్ చేస్తే ఆశీర్వాదం, కానికిస్తే ఆశీర్వాదం. ఇజ్రాయేలీలు ఏం కానికి ఇచ్చారండి? ఆయన వాళ్ళ బాధను చూడడానికి వచ్చారు. ఋతు గ్రంథంలో రికార్డ్ చేయబడ్డది కదా, కానుకలు పంపిస్తే ప్రోగ్రాములు. అఫ్కోర్స్ అప్పుడు ప్రోగ్రామ్స్ లేవనుకోండి, కానికే అనుకుందాం, కానుక అప్పుడు కూడా ఉంది కదా. వాళ్ళు పంపిస్తేనే ఆహారం పంపించాడా? ఓ ప్రోగ్రామ్, ఓ ఛానల్ ఆన్ చేసుకొని ఒక సేవకుడు ఎవరు చెప్పినా వాక్యాన్ని విని ఇది చేస్తే ఇది జరుగుతుంది అని కొంత చేసి అభాసుపాలై ఆ కార్యం జరగక ఎక్కడో ఒక కార్యాన్ని అందులో చూపించి దానివల్ల మనల్ని ప్రభావితం చేసి వాక్చాతుర్యంతో, దిస్ నాట్ ద స్పిరిచువల్ లైఫ్. ఇది ఆధ్యాత్మిక జీవితం కాదండి. దెర్ ఇస్ ఎ గాడ్, దేవుడు ఉన్నాడు, మనం ఉన్నాం, ఆయన మనకు అందుబాటులో ఉన్నాడు. పత్రికల్లో ఏమన్నాడు పౌలు? దేవుడు సమీపంగా ఉన్నాడు అన్నాడు. ఎక్కడున్నాడండి దేవుడు? సమీపంగా ఉన్నాడు. సమీపంలో పిలిస్తే పలికి అంత దూరంలో ఉన్నాడు. వీటన్నిటిని వదిలిపెట్టుకొని ప్రత్యక్ష సంబంధం అనేటటువంటిది విశ్వాసుల్లో, అధిక శాతం విశ్వాసుల్లో ఇది కరువైంది అని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకు? ఒక ప్రోగ్రాం చూసి ఓ స్పాన్సర్ చేసి సాటిస్ఫై అయిపోయి దేవుడు నన్ను దీవిస్తాడనే భ్రమలో జీవిస్తే ఎండమావే కదా. ఎండమావి నీళ్లు తాగి దాహాన్ని ఎవరు తీర్చుకుంటారండి? అక్కడ నీళ్ళు ఉండవు కదా, భ్రమ. అది నీళ్ళు ఉన్నట్లు చూపెడుతుంది. సో దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు చూడండి, నేను మిమ్మల్ని దర్శిస్తాను. అది ఇక్కడ ఒక కండిషన్ పెట్టాడు. కండిషన్ ఏంటి? మనం మోయగలిగిన కండిషనే, మనతో ఫుల్ఫిల్ అయ్యే కండిషనే. ఏమన్నాడు 13వ వచనంలో, 5వ అధ్యాయం ఇర్మియా 29:13, మీరు నన్ను వెదికిన ఎడల. ఆయనను వెదకాలి. ఓ వస్తువు ఇంట్లో పోయినప్పుడు మనం సమయం తీసుకుంటాం, దానికోసం వెతుకుతాం. ఇంటి వాళ్ళందరూ వెతుకుతారు, అదొక శ్రేష్టమైన వస్తువు అయితే. మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల. కండిషన్ ఇదే, మీరు నన్ను వెతకండి. ప్రోగ్రాం చూసి కూర్చుంటే వెతికినట్టు కాదు కదా. ఓ స్పీకర్ మాట్లాడిన వాక్యాన్ని చూసి అయిపోయింది, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, మనకి మనమే శభాష్ అనిపించుకోవడం. ఓకే, ఈరోజు వాక్యం విన్నాను, అది కాదు. నా ఆయనతో కూర్చోవాలి, ఆయనతో సమయం గడపాలి, ప్రశాంతంగా ఉండాలి. మౌనంగా కొద్దిసేపు, తలుపులు వేసుకోమన్నాడు కదా, కొద్దిసేపు కూర్చొని కన్నీళ్ళు వస్తే కార్చండి,
ఎవరి గురించైనా ప్రార్థన చేయాలన్న తలంపు వస్తే ప్రార్థించండి. దిస్ ఈజ్ క్వైట్ టైం. ఇది ఆయనతో గడిపే సమయం, ఆయనతోనే గడిపే సమయం. ఈ పర్సనల్ టచ్, ఈ పర్సనల్ ఫెలోషిప్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళ జీవితాలు అద్భుతంగా ఉంటాయి, ఆశీర్వాదకరంగా ఉంటాయి. వాళ్ళ జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. కొందరి జీవితాల్లో ఎప్పుడూ సమస్యల సుడిగుండాలే, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి. సమస్యలు రావని కాదు, అదే కంటిన్యూటీ అయితే ఎక్కడో పొరపాటు మనలో ఉందని రెక్టిఫై చేసుకోవాలి. చెప్పిన వాళ్ళని నిందించడం కాదు. వీ హ్యావ్ టు రెక్టిఫై. మనల్ని మనం పరిశీలించుకోవాలి, ఎక్కడ పొరపాటు ఉంది, ఎందుకు ఈ నష్టం జరిగింది, ఎందుకు ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకు ఈ వేదన, ఎందుకు ఈ టెన్షన్. సో ప్రశ్న వేసుకుంటే సమాధానం ఉంటుంది. అందుకే అన్నారు ప్రభువారు, మీరు నన్ను వెదికిన ఎడల, పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు. అంటే వండర్ఫుల్ అండి. ఒక సృష్టికర్తను కనుగొనడం ఎంత అద్భుతం. మీరు నన్ను కనుగొందురు, నన్ను నేను మీకు కనబరుచుకొందును, ఇదే యెహోవా వాక్కు. నన్ను నేను మీకు కనబరుచుకుంటాను. అంటే మీ దగ్గరికి వస్తాను, మీకు ప్రత్యక్షమవుతాను, మీతో మాట్లాడతాను, మీకు కనిపిస్తాను, మిమ్మల్ని దర్శిస్తాను. దీన్ని చాలామంది సేవకులు డిలీట్ చేశారు కదా, ఎరేజ్ చేశారు కదా. ఆయనే వస్తాడు, ఆయనే దర్శిస్తాడు అనేదాన్ని తీసేశారు, తుడిచేశారు. మాకు ఫోన్ చేస్తే మేము ప్రార్థన చేస్తాం, మాకు ఇది పంపిస్తే మీరు దీవించబడతారు, మీకు దేవుడు దర్శిస్తాడు. తప్పుడు బోధ, అదే తప్పుడు బోధ, ఇంకోటి కాదు. దేవుని నుండి వ్యక్తిని, విశ్వాసిని దూరం చేసేటటువంటి బోధే తప్పుడు బోధ. దేవుడితో ప్రత్యక్ష అనుభవంలోకి వ్యక్తిని, విశ్వాసిని తీసుకురాకుండా కొన్ని అద్భుతాలను చూపెట్టి, చూయించి, ఇలా మీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు అని చెప్పడమే తప్పుడు బోధ. ప్రత్యక్ష సహవాసం, ఏదైనా తోటలో ప్రత్యక్ష సహవాసం. ఇప్పుడు కూడా దేవుడు కోరుకునేది ప్రత్యక్ష సహవాసం, ద పర్సనల్ రిలేషన్షిప్. ఆలోచిద్దాం, వేర్ వి ఆర్, ఎక్కడున్నాం మనం, ఏ రిలేషన్షిప్లో ఉన్నాం దేవుడితో. ఆయన స్పష్టంగా అన్నాడు కదా, నన్ను నేను మీకు కనపరుచుకుంటాను. మాట తప్పుతాడా ఆయన? ఆయన ఇక్కడ మాట్లాడి మాట తప్పుతాడా? ఎస్, దేవుడు ఎంత అధికారం ఇచ్చాడు అంటే, ఇక్కడ వేలు పెట్టి మనం దేవుణ్ణి అడగొచ్చు అంట, ప్రభువా ఇక్కడ మాట్లాడావు కదా, నన్ను దర్శించవా అని. దేవుడు ఏమనుకోడు, కోపగించడు, అసహనం చూపెట్టాడు, ఉగ్రత చూపెట్టాడు. ఎందుకు? ఆయన ఇచ్చిన మాటే. ఒక మంచి వ్యక్తే ఆయన ఇచ్చిన మాట తూచా తప్పకుండా పాటించడానికి ఇష్టపడతాడు. ఒక మంచి వ్యక్తి, మానవుడు. అలాంటిది యూ కెన్ ఇమాజిన్ దేవుడు, మనం ఊహించవచ్చు. దేవుడు కోపడతాడా? ఇంకో వాక్య భాగాన్ని చూద్దాం. ప్రజల్ని దర్శించాడు, ఆహారం అవసరమైనప్పుడు తన ప్రజల్ని దర్శించాడు, ఆహారం ఇచ్చాడు. కీర్తనకారుడు ఒక మంచి సత్యాన్ని పొందుపరిచాడు. 65 కీర్తనలు 65:9. ఇది చదువుతున్నప్పుడు ఎంత హృదయానికి ఆహ్లాదంగా ఉందంటే, మనం చాలాసార్లు ఎక్కడికో వెళ్ళిపోతాం, ఏదో చేయాలనుకుంటాం, ఎవరి దగ్గరకో వెళ్ళిపోతాం, ఎవరో చేస్తారనుకుంటాం. మనుషులను నమ్ముకొనుట కంటే, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట, నమ్ముకోవడం మేలు. మేలు అన్నాడు, మేలు, నష్టం ఉండదు.
మేలుకు వ్యతిరేక పదం నష్టం, కీడు. చాలాసార్లు దేవుణ్ణి వదిలిపెట్టి రాజుల్ని సన్మానించమన్నాడు, దట్ ఈస్ డిఫరెంట్. వారి గురించి ప్రార్థన చేయమన్నాడు, అధికారంలో ఉన్న వాళ్ళ అధికారుల గురించి ప్రార్థన చేయమన్నాడు, దట్ ఈజ్ అవర్ రెస్పాన్సిబిలిటీ. కానీ నమ్ముకోవడం విషయంలో వస్తే దేవుడు మనల్ని సృష్టించింది ఆయన. పక్షుల్ని పోషిస్తున్న నేను మిమ్మల్ని పోషించలేనా అన్నాడు. ఆ వాక్య భాగాన్ని చూద్దాం. కీర్తన 65:9. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలుగజేయుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉన్నది. నీవు భూమిని అట్లు సిద్ధపరిచి తరువాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. అంటే వండర్ఫుల్ స్టేట్మెంట్ అండి. ఆయన సృష్టి అండి ఇది. మనకు ప్రశ్న రావచ్చు, దేవుడు దర్శిస్తాడా అని. ఎస్, దేవుడు భూమిని మర్చిపోతే భూమి తడవదు. భూమి తడవదు అంటే వర్షాలు ఉండవు, కరువే కదా. అనుభవంతో రాశాడు కీర్తనకారుడు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుతున్నావు. భూమిని దర్శించే దేవుడు మనల్ని దర్శించడండి. మనల్ని దర్శించడా? ఆలోచిద్దాం. ఆయన మనల్ని దర్శించేవాడు. నన్ను నేను మీకు కనబరుచుకుంటాను అన్నాడు. కండిషన్, మీరు నన్ను వెతికితే, వెతకడానికి సమయం కావాలి, కాన్సంట్రేషన్ కావాలి. సమయము, ఏకాగ్రత. రెండవది పూర్ణ హృదయం. ఆఫ్ కాదు, నా ఆఫ్ కాదు, పూర్ణ హృదయం. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనస్సుతో అన్నాడు ఆయన. పూర్ణత్వం ఆయనకు మనలో కనబడాలి. ఎప్పుడైతే పూర్ణత్వం కనబడుతుందో సంపూర్ణత అందులో సంచరించుకుంటుంది. అందుకే రోమా 12:2 అన్నాడు, ఈ లోక మర్యాదను మీరు అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి మీరు తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి రూపాంతరం చెందండి. ఎస్, వీ హ్యావ్ టు. మన మనస్సు మారాలి. దేవుడి మనస్సు ఆ రోజు ఎట్లా ఉందో ఇశ్రాయేలీల దగ్గర ఈరోజు అట్నే ఉంది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. వాక్యం వింటున్న మనం మన మనస్సులో మార్చుకొని, నేను దేవుడితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పాటు చేసుకుంటాను, ఆయన నాకు కావాలి, ఆయన సహవాసం కావాలి, ఆయన తోడు కావాలి, ఆయన నీడ కావాలి, ఆయన ప్రేమ, ఆయన ఆప్యాయత కావాలి, ఆయన సహాయం కావాలి అని అనుకుంటే హీఈస్ అవైలబుల్. ఆయన అందుబాటులో ఉన్నాడు. పౌలు గారు అన్నాడు, దేవుడు సమీపంగా ఉన్నాడు. ఎక్కడికో ఎవరి దగ్గరనో ప్రార్థన వీరులు అనబడే వారి దగ్గరికి పరిగెట్టాల్సిన అవసరమే లేదు. ఎవరు ప్రార్థన చేసినా ఆయన వింటాడు. అందరూ ఆయన పిల్లలే కదా. ఆలోచిద్దాం. ఆయన మనల్ని దర్శించే భాగ్యాన్ని మనం సిద్ధపడి కలుగజేసుకుందాం. నన్ను నేను మీకు కనబరుచుకుందును అన్న మాట ఆయన తప్పడు. మన దగ్గరకు వస్తాడు, దర్శిస్తాడు. కృపగల తండ్రి, మీరు దర్శించే దేవుడవని విని మా హృదయాలు సంతోషపడుతున్నాయి. మానవాళ్ళని దర్శించండి. చాలా చోట్ల ఆక్రందనలు, ఆవేదనలు, మృత్యువు కనబడుతుండగా ప్రభు, ఒక్కసారి మమ్మల్ని దర్శించమని, శాంతి సమాధానం మానవాళికి దయచేయమని యేసుక్రీస్తు నామమున
ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.